సార్, వైసీపీ కొత్త అస్త్రం రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ దిశానిర్దేశాలు ఏ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి చాలా సుదీర్ఘంగా ముఖ్య నేతలతో అందరూ సమావేశాలు అవడం, ఎమ్మెల్యేలు ఎంపీల స్థాయి వ్యక్తులతో ఏ రకంగా చూడాలి? అంటే శాసనసభ సమావేశం హాజరు కాకపోవడం ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఇప్పటికీ ఒకసారి ఏమో మొదట్లో సభ పెట్టారు, ఈరోజు కూడా మళ్ళీ పెట్టారు. దీన్ని చాలా విస్తృత సమావేశం అని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు రావాలని పిలిచారు. ఇక్కడ ఆయన ఈ డిజిటల్ బుక్ అనేది విడుదల చేస్తున్నామని ఇదివరకు ప్రకటించారు, కానీ ఇప్పుడు డిజిటల్ బుక్ అనేది విడుదల చేశారు. ఈ డిజిటల్ బుక్ అనేది రెడ్ బుక్ ఒక విధంగా బిరుగుడు అని. ఈ రెడ్ బుక్ పేరుతో ఇంత తీవ్రమైన కేసులు పెట్టి వైసీపీకి లేదా విమర్శ చేసిన ప్రతి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. ఇంతకుముందు ఎప్పుడు రాష్ట్రంలో లేదనే జగన్ 1-2 సార్లు అన్నారు. అందుకని ఎవరు ఏం చేసినా సరే అవన్నీ ఇందులో మేము రికార్డ్ చేస్తాం, వీటన్నిటికీ మళ్ళీ మేము వచ్చిన తర్వాత తగిన మూల్యం మీరు చెల్లిస్తారని ఒక హెచ్చరికలాగా ఈ డిజిటల్ బుక్ విడుదల చేస్తున్నారు. అంటే అందరూ దీంట్లో ఏం జరిగినా వాళ్ళు ఇందులో ఫిర్యాదు చేయొచ్చు, నమోదైపోతుంది అనేది ఇక్కడ ఉద్దేశం. బహుశా ఇది జగన్ కొత్త అస్త్రంగా దీన్ని తీశారనుకోవాలి. ఇంకా ఇతర విమర్శలు సమస్యలు అవన్నీ మామూలుగా చెప్పడంతో పాటు పార్టీని పటిష్టం చేయాలి గ్రామ స్థాయి వరకు, దాని అందరికీ కూడా మీరు సిద్ధం కావాలి, వీటికి ఏమీ భయపడే పరిస్థితి లేదని 1-2 సార్లు గట్టిగా, అంటే పార్టీ కార్యకర్తలు లేదా నాయకులు ప్రజాప్రతినిధులు వీళ్ళ స్థైర్యం మొరేల్ నిలబెట్టే కార్యక్రమం లాగా ఇది ఒకటి కనిపిస్తుంది. ఇంకా రెండవది ఎంత లేదన్నా ఈ మధ్య రెడ్ బుక్ గురించి వాస్తవంగా మనం ఎక్కువ వినటం లేదు. అధికార పార్టీ నుంచి రెడ్ బుక్ గురించి వినడం కొంచెం తగ్గింది. ఈ సమయంలో ఈయన దాన్ని గుర్తు చేస్తూ దానికి కౌంటర్, రెడ్ బుక్ కౌంటర్ డిజిటల్ బుక్ అన్న పద్ధతిలో చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే బుక్ అనే మాట వాడటం కూడా. ఆ తర్వాత చాలా చోట్ల వరుసగా వెంటాడి వేధిస్తున్నారు వైసీపీ కార్యకర్తలను, ఉద్యమాలు చేస్తే కూడా అరెస్టులు చేస్తున్నారు. ఈ పద్ధతిలో తీవ్ర విమర్శలు జగన్ చేయడం కూడా మనం చూస్తాం. అందుకనే ఇంకొకటేమో ఇప్పటి నుంచి నేను ప్రజల్లోకి వెళ్తాను. ఎందుకు డిజిటల్ బుక్ అంటే ఇప్పటి నుంచి నేను ప్రజల్లోకి వెళ్తాను, రోడ్డు మీదే ఉంటాను, ఉద్యమాల్లో ఉంటాను, కాబట్టి ఎప్పటికప్పుడు రాలేకపోయినా నేను ఎక్కడున్నా కానీ మీరు డిజిటల్ బుక్ వాడడం ద్వారా మాకు ఆ ఫిర్యాదులన్నీ చేర్చవచ్చు అని ఆయన చెప్తున్నారు. అంటే పరోక్షంగా ఈరోజు కార్యక్రమం ప్రకటిస్తారని అనుకున్నారు, కానీ కార్యక్రమం ప్రకటించినట్లేరు. వెళ్తాను, జనంలో ఉంటాను, నేరుగా ఆందోళనలో పాల్గొంటానని మటుకు ప్రకటించారు. ఖచ్చితంగా ఏ తేదీ అన్నది ఏ దసరా పోయిన తర్వాత అట్లా ఏమని చెప్తారేమో మనం చూడొచ్చు. యాక్టివైజ్ చేయటం అయితే స్పష్టంగా కనిపిస్తుంది పార్టీని.